మీరు పేటీఎంలో ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోవాలనుకుంటే ఈజీగా ఎలా చేయాలో నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఓకే, ఫ్లైట్ టికెట్స్ అనే ఐకాన్ ఉంటుంది. ఐకాన్ పైన క్లిక్ చేయండి. దాని తర్వాత మీరు సెలెక్ట్ చేసుకోండి, వన్ వే ట్రిప్పా రౌండ్ ట్రిప్పా. ఓకే, సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు అని. ఓకే, నేను వీడియో పర్పస్ నేను సెలెక్ట్ చేసుకుంటున్నా చెన్నై టు కువైట్. ఓకే, చెన్నై క్లిక్ చేయగానే చెన్నై ఫ్లైట్స్ అవి చూపిస్తుంటాయి. ఓకే, సెలెక్ట్ చేసుకోండి. తర్వాత కువైట్ అని సెలెక్ట్ చేశాను. ఏదో మీరు సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు. దాని తర్వాత డేట్ సెలెక్ట్ చేసుకోండి, ఏ డేట్కి వెళ్తున్నారు. ఓకే, డిపార్చర్ డేట్ అంటే ఎప్పుడు వెళ్తున్నారు. ఓకే, ఫ్రమ్ వెన్ యూ స్టార్ట్. అక్కడ నుంచి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు రిటర్న్ ఫ్లైట్ కూడా బుక్ చేసుకోవాలనుకుంటే యాడ్ రిటర్న్ పైన క్లిక్ చేసి ఒకటేసారి బుక్ చేసుకోండి, కాస్ట్ ఎఫెక్టివ్ ఉంటుంది. దాని తర్వాత కింద అడల్ట్ ఒకరా ఇద్దరా, ఓకే, ఎకనామీ అది కూడా చూస్ చేసుకోండి, ప్రీమియం క్లాసా చూస్ చేసుకుని దాని తర్వాత షో నాన్ స్టాప్ ఫ్లైట్స్ అని ఉంది. అది అన్చెక్ చేస్తే అన్ని ఫ్లైట్స్ చూపిస్తాయి, చెక్ చేస్తే ఓన్లీ నాన్ స్టాప్ ఫ్లైట్స్ మాత్రం చూపిస్తాయి. మీరు మీ మీ ఇంట్రెస్ట్ని బట్టి చెక్ చేయండి. ఓకే, దాని తర్వాత ఇక్కడ ఫ్లైట్స్ అనేవి చూపిస్తుంది. మీరు ఏ ఫ్లైట్కి వెళ్ళాలనుకుంటున్నారో మీ టైమింగ్ బట్టి మీరు సెలెక్ట్ చేసుకోండి. నేను ప్రస్తుతానికి ఈ ఇండిగో ఫ్లైట్ అయితే సెలెక్ట్ చేసుకున్నా. ఓకే, ఇక్కడ మీరు ఒకసారి చెక్ చేసినట్టయితే వాళ్ళు ఫ్రీగా ప్రొవైడ్ చేసేది ఏంటంటే, వాళ్ళు ఫ్రీగా ప్రొవైడ్ చేయరు. ఓన్లీ 7 kgs హ్యాండ్ బ్యాగేజ్ ఉంటుంది, చెక్ ఇన్ బ్యాగేజ్ 30 kgs ఉంటుంది. ఓకే, అది ఫ్రీ. లేదు ఫ్లెక్సీ ప్లస్ అని చెప్పి ఇంకో ఆప్షన్ ఉంటుంది. అది ఏంటంటే సీట్ ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. ఓకే, ముందు దాంట్లో అయితే సీట్ చార్జబుల్ ఉంటుంది, దీంట్లో అయితే సీట్ ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. ఓకే, మీరు నచ్చిన సీటు కూడా విండో సీట్ కావాలని బుక్ చేసుకోవచ్చు ఫ్రీగా. ఓకే, మీల్ కూడా ఫ్రీ ఉంటుంది. ఓకే, దీంట్లో ఒక 1000 రూపీస్ ఎక్స్ట్రా ఉండొచ్చు, మేబీ 1000 ఆర్ 1500 అలా ఉంటుంది. మీరు మీ ఇంట్రెస్ట్ బట్టి మీరు చూస్ చేసుకోండి. యాజ్ ఆఫ్ నో నేనైతే నార్మల్ ఎయిర్లైన్స్ వాళ్ళు ప్రొవైడ్ చేసి చెక్ చేశాను. ఓకే, దాని తర్వాత ఇక్కడ ఆఫర్స్ ఇంటర్ఫేస్ చూపిస్తుంది. దాని తర్వాత ప్రొసీడ్ చేసిన తర్వాత ఇక్కడ చాలా క్రెడిట్ కార్డ్స్ అనేది చూపిస్తూ ఉంటుంది. క్రెడిట్ కార్డ్స్ మీద ఆఫర్. మీకు క్రెడిట్ కార్డ్స్ ఉంటే ఒకసారి ఇవన్నీ చెక్ చేయండి. లేదనుకుంటే నార్మల్గా 1000 రూపీస్ వర్త్ కూపన్ అనేది ఉంటుంది, అది క్లిక్ చేయండి. కొంతమందికి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మీకు చూపిస్తుంటే డిస్కౌంట్ పైన ఆ కూపన్ అనేది అప్లై చేయండి. దాని తర్వాత ఇక్కడ ఇన్సూరెన్స్ అని చెప్పింది. మీకు ఇన్సూరెన్స్ కావాలనుకుంటే ఒక 89 రూపీస్ వాళ్ళకి పే చేస్తే మీకు ఇన్సూరెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. మీకు ఏమైనా అయితే కొంచెం వాళ్ళు ఇన్సూరెన్స్ అనేది కవరేజ్ అనేది ఇస్తారు. ఓకే, నేనైతే ఇప్పుడు ప్రస్తుతానికి ఏం చేయట్లేదు. దాని తర్వాత ఇక్కడ కిందికి వచ్చేస్తే ట్రావెలర్ డీటెయిల్స్. ఎవరైతే ట్రావెల్ చేస్తున్నారో వాళ్ళ డీటెయిల్స్ అనేది ఇవ్వాలి. ఓకే, ఇక్కడ నేను ఆల్రెడీ ఇచ్చిన కాబట్టి నాకు సేవ్డ్ లిస్ట్లో చూపిస్తూ ఉంది. లేదు అనుకుంటే మీకు వేరే విధంగా కనపడుతుంది. చూడండి, యాడ్ న్యూ ట్రావెల్ ఏమైనా క్లిక్ చేస్తాను, ఇలా చూపిస్తుంది మీకు. ఓకే, ఇవన్నీ మీ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా చూసి పెట్టండి. ఓకే, ఏం స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా. ఓకే, పాస్పోర్ట్ ఇవన్నీ కరెక్ట్గా పెట్టండి. ఓకే, దాని తర్వాత గవర్నమెంట్ ప్రూఫ్ ఐడి ఎలా ఉందో అలాగే పెట్టండి గవర్నమెంట్ ప్రూఫ్లో. ఓకే, దాని తర్వాత ఇక్కడ మీరు బిజినెస్ పీపుల్ అయితే ఒకసారి ఇవి చెక్ చేసి చూడండి, మీకు ట్యాక్స్ బెనిఫిట్ అయితే ఉంటుంది. ఓకే, మళ్ళీ ట్యాక్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఓకే, నాకైతే ఏం బిజినెస్ లేదు కాబట్టి చెక్ చేయలేదు. దాని తర్వాత ఇప్పుడు నేను నార్మల్ది సెలెక్ట్ చేశాను కాబట్టి నాకు ఫ్లైట్ ఇది సీట్స్ బుక్ చేసుకోవాలనుకుంటే మనకు నచ్చింది బుక్ చేసుకోవాలంటే ప్రైజెస్ చూపిస్తుంది. యాజ్ ఆఫ్ నౌ నేనైతే ఏం చేయట్లేదు, ఎందుకంటే మళ్ళీ దీనికి ఛార్జ్ చేయాల్సి వస్తుంది. ఓకే, మీ ఇంట్రెస్ట్ బట్టి మీరు చూడండి. ఓకే, మీల్ కూడా ప్రొవైడ్ ఏం లేదు. ఓకే, మీకు కావాలనుకుంటే యాడ్ చేసుకోండి మీల్. ఓకే, యాడ్ మీల్ పైన క్లిక్ చేసి. ఓకే, దాని తర్వాత బ్యాగేజ్. మీరు ఎక్స్ట్రా బ్యాగేజ్ క్యారీ చేయాలనుకుంటే, అంటే ఇప్పుడు 30 kgs 7 kgs వాళ్ళు ఇస్తారు హ్యాండ్ బ్యాగేజ్, చెక్ ఇన్ బ్యాగేజ్. అది కాకుండా మీరు ఎక్స్ట్రా తెచ్చుకోవాలనుకుంటే వాటి ప్రైజెస్ అన్ని ఇక్కడ చూపిస్తుంది. ఓకే, నేనైతే ఇప్పుడు ప్రస్తుతానికి స్కిప్ చేస్తున్నా. ఓకే, స్కిప్ చేసిన తర్వాత ఇక్కడ ప్రొసీడ్ టు పేమెంట్ అని ఉంది. ఓకే, మీరు ఎంత ప్రైస్ పడుతుంది మొత్తం డీటెయిల్స్ అన్ని చూపిస్తుంటారు, ఫ్లైట్ డీటెయిల్స్. ఓకే, మీరు ఏది బుక్ చేసుకున్నారు, ఎకనామిక్ క్లాస్. ఓకే, ఎన్ని అవర్స్ పడుతుంది, 1 స్టాప్, ఎక్కడ స్టాప్, ఇవన్నీ చూపిస్తుంటుంది. ఓకే, నేను ప్రొసీడ్ టు పేమెంట్ కొట్టేస్తున్నా. ఇక్కడ ప్రొసీడ్ టు పేమెంట్ కొట్టిన తర్వాత మనకు పేమెంట్ పేజ్లోకి తీసుకెళ్తుంది. ఓకే, ఆ పేమెంట్ పేజ్ దీంట్లో చూపించట్లేదు. ఓకే, ఆ పేమెంట్ పేజ్లో మనకు డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. అంటే దేని నుంచి పే చేయాలి అవన్నీ చూపిస్తూ ఉంటుంది.
మీరు దాన్ని బట్టి పే చేశారంటే మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అనేది ఒకటి వస్తుంది. ఓకే, ఇలాంటి ఇంటర్ఫేస్ వచ్చినప్పుడు ఇక్కడ డౌన్లోడ్ టికెట్, క్యాన్సల్, అప్డేట్ అని 3 ఉంటాయి. ఓకే, ఇక్కడ డౌన్లోడ్ పైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి.